హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. యాక్చువల్లీ ఈ వీడియో చాలా రోజులైంది రికార్డ్ చేసి మీ అందరికీ పోస్ట్ చేద్దాం అనుకుంటూనే మధ్యలో సండే వ్లాగ్ ఒకటి పెట్టేశాను కదా. సో దాని గురించి ఇది కొంచెం డిలే అయిందనమాట. ఇది ఏంటంటే నవరాత్రుల టైంలో 3వ రోజు 4వ రోజు అనుకుంటా. సో ఆ టైంలో రికార్డ్ చేసిన వీడియో అనమాట. ఒక రోజులోనే మొత్తం వీడియో రికార్డ్ చేశాను. సో ఆ టైంలో ప్రసాదాలు చేస్తున్నాను కదా, నేను కొబ్బరన్నం ప్రసాదం చేస్తున్నాను అనమాట అమ్మవారికి మార్నింగ్ రోజే. మన ప్రసాద్ గారు ఇంట్లో లేరు ఆ రోజు. సో కొబ్బరన్నం చేసేసి నైవేద్యం కింద ఆమెకి పెట్టేసిన తర్వాత అమ్మకి తర్వాత ఇది ప్రసాదంగా అందరికీ పంచిపెడదాం అనేసి కొంచెం కొబ్బరన్నం ఎక్కువగానే చేశాను. నేనైతే కొబ్బరన్నం ఇలా చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం తీయగా బాగా చప్పగా అంటే ఎక్కువ కమ్మగా ఉండి చప్పగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే వెజిటబుల్స్లో క్యారెట్ ఒకటి, ఇంకా బీన్స్ ఇట్లాంటివి వేసుకుని టమాటో ప్యూరీలో నేను ఏం చేసే టమాటో ప్యూరీ చేసేటప్పుడు ఏం చేశానంటే అల్లం ఒకటి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేస్తాం కాబట్టి అల్లము, పచ్చిమిరపకాయ, టమాటో ఈ 3 కలిపి గ్రైండ్ చేసేసాను అనమాట మిక్సర్లో. సో తర్వాత మనం క్యారెట్ వేసుకుంటే బంగాళదుంప వేసుకోవచ్చు. మీల్ మేకర్ అయితే మాత్రం నేను ఎక్కువ వేస్తాను అనమాట. ఎందుకంటే కొబ్బరిపాలు కాంబినేషన్లో మీల్ మేకర్ వేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది. దాల్చిన చెక్క కూడా కొంచెం పెద్ద ముక్క వేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో అల్లం ఎలాగా నేను టమాటోలో ప్యూరీ చేసేసాను కాబట్టి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం రైస్ కూడా మామూలు రైస్ మనం రోజు తినే సోనా మసూరి యూస్ చేసుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు. నేను పంచిపెడదాం అనేసి చేస్తున్నాను కాబట్టి కొంచెం బాగుంటుంది చూడటానికి అనేసి బాస్మతి రైస్తో చేశాను అనమాట. సో ప్రసాదం నివేదన ఇవ్వడానికి నేను ఇలా సింపుల్గా చేస్తూ ఉంటాను, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా అనమాట. చాలామంది కొబ్బరికాయ తురుముకుని దాన్ని మళ్ళీ అన్నంలో తాలింపు వేసుకుని పులిహోర తాలింపు వేసుకుంటారు చూడండి, అలా కూడా చేస్తూ ఉంటారు. నాకెందుకు అది అంత పెద్ద నచ్చదనమాట. సో ఇలా చేస్తూ ఉంటాను. ఇలా ఉల్లిపాయ లేకుండా చేశాం కాబట్టి ఇది కూడా బాగుంటుంది. సో కొబ్బరను నేనైతే ఇలా చేసుకుంటాను. కొబ్బరిపాలు మాత్రం 1కి 2 వేసుకునేలాగా క్వాంటిటీలో తీసుకుంటాను. ఒక కొబ్బరికాయ మొత్తం ఫుల్గా బాగా బ్లెండ్ చేసేసి మిక్సీలో చక్కగా మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, మస్లిన్ క్లాత్లో వేసి పిండేస్తాను అనమాట. A to Z మొత్తం అందులోంచి మొత్తం అంతా పిండేసిస్తానమాట. సో దాని గురించి మొత్తం పాలన్నీ బాగా వచ్చినాయి, చాలా చిక్కగా బాగా వచ్చినాయి అనమాట. చాలా కమ్మగా బాగా కుదిరింది రైస్. సో నేనైతే ఇలా చేస్తాను. మీ అందరికీ కూడా నచ్చితే కనుక ట్రై చేయండి, ఫాలో చేయండి ఇట్లాంటివన్నీ కూడా. ఈ గిన్నె ఇలా ఉంది ఏంటి అని అనుకోకండి, ఇది రైస్ కుక్కర్ గిన్నె కదా. ఇది నేను యాక్చువల్లీ ఏం చేశానంటే ఒకరోజు డిష్ వాషర్లో లోడ్ చేయండి గిన్నెలు అని చెప్పి ప్రసాద్ గారికి చెప్తే తను మొత్తం ఈ గిన్నెతో సహా అన్నీ పెట్టేశారనమాట. ఇంకా కొంచెం కాస్ట్ ఐరన్ ఒకటి ప్యాన్ ఒకటి ఉంది, ఆ ప్యాన్ కూడా పెట్టేశారు. మొత్తం బయటకు వచ్చేసరికి ఇలా అయిందనమాట దాని అవతారం. యాక్చువల్లీ హార్డ్ అనడైజ్డ్ ఒకటి, కాస్ట్ ఐరన్ ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా డిష్ వాషర్లో వేయకూడదు కదా, తనకి తెలియలేదు, వేసేసారనమాట. అందుకే దీని అవతారం ఎలా ఉంది, ఏమనుకోవద్దు. రైస్ కుక్కర్లో గిన్నెలోనే నేను అన్నీ ఫ్రై చేసేసి నీళ్లు పోసిన తర్వాత ఉడికిన తర్వాత నేను కుక్కర్లో పెట్టి మగ్గబెట్టేస్తాను అనమాట రైస్ని. సో దట్ ఏమవుతుందంటే మంచిగా బాగా కుక్ అవుతుంది. అండ్ ప్రెషర్ కుక్కర్లో ఉడికితే కనుక కొంచెం జిగురుగా ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్ కన్నా ఇలా రైస్ కుక్కర్లో ఇలా పెట్టేస్తే కనుక చాలా బాగా వస్తుందన్నమాట. సో నేను అలా రైస్ ట్రై చేశాను. మీరందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. రైస్ మాత్రం చాలా టేస్టీగా బాగా కుదిరింది. నన్ను చాలామంది ఇంటీరియర్స్ ఎలా చేయించుకున్నారు మీరు అదన్నీ అడుగుతూ ఉంటారనమాట. సో ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, మీ వీడియోస్లో చెప్పండి అని అంటూ ఉంటారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంటీరియర్ అనగానే చాలా ఆస్పెక్ట్స్లో ఆలోచించాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నాకు తగ్గట్టుగా నేనే డిజైన్ చేయించుకున్నాను అనమాట. చాలా అన్నీ కూడా ఇంటీరియర్లో అన్నీ కూడా ఫర్నిచర్ అనగా మోడ్యులర్ కిచెన్ ఒకటి, ఫాల్ సీలింగ్ ఒకటి, డోర్స్, విండోస్ ఇట్లాంటివి, అండ్ మామూలుగా కూడా వాల్కి వేసిన టైల్స్ ఇట్లాంటివన్నీ కూడా నేనే డిజైన్ చేయించుకున్నాను అనమాట. లైటింగ్ సొల్యూషన్స్, ఇంకా ఈ వాటర్ సిస్టమ్ సొల్యూషన్స్ ఇట్లాంటివన్నీ కూడా నేనే డిజైన్ చేయించుకుని పర్టికులర్గా దగ్గరుండి చేయించుకున్నాను అనమాట. మంచి కోవిడ్ టైంలో తీసుకున్నానని చెప్పాను కదా ఈ ఇల్లు మేము. సో దాని గురించి నాకు ఎలా కావాలో, నేను ఎలా యూజ్ చేసుకోగలుగుతాను, అలాంటివన్నీ ఆలోచించుకుని చేయించుకున్నాను అనమాట.
ఈ టాపిక్ గురించి ఇంకొక రోజు డీటెయిల్గా వీడియో చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేయగలుగుతానేమోనని చూస్తాను. సో ఈ టాపిక్ అయితే నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియో చేసి మాట్లాడుకుందాం. ఈ క్రోకరీ ఉంది కదా, ఈ క్రోకరీ అంతా కూడా నేను ఎవ్రీ ఇయర్ ఒక్కసారిగానే క్లీన్ చేస్తానన్నమాట. ఎందుకంటే అస్తమానం క్లీన్ చేయడం కుదరదు. ఒకటి ఏంటంటే పెద్దది, అందులో ఉన్న సామాన్లు కూడా ఎక్కువ, తర్వాత షెల్ఫ్స్ అవి కూడా గ్లాస్ షెల్ఫ్లు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీస్తూ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. సో దాని గురించి నేను ఎక్కువగా క్లీన్ చేయను. ఒకవేళ ఎప్పుడైనా ఒక 2-3 సెట్స్ ఆఫ్ గ్లాసులు కానీ, కప్పులు కానీ, ప్లేట్లు కానీ ఇట్లా తీస్తే కనుక ఆ ఏరియా క్లీన్ చేసేసి మళ్ళీ మామూలుగా పెట్టేస్తూ ఉంటానన్నమాట. గ్లాసులు అవి డోర్స్ అవి ఉంటాయి, అంటే డోర్స్ క్లోజ్ చేసే ఉంటాయి. బట్ ఆ ఎడ్జెస్లో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా మనకి, దాంట్లోంచి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇయర్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక లోడ్ అంతా డిష్ వాషర్లో వేసేసి ఇలా ఒక ట్రేలోకి తీసేసుకుని దాని మీద కప్పేసి ఉంచాను అనమాట. మళ్ళీ పనమ్మాయి తుడిస్తే కనుక డస్ట్ అంతా పడిపోతుందని. ఇంకొక లోడ్ ఏమో డిష్ వాషర్లో ఉంది. సో ఈరోజు క్రాకరీ యూనిట్ గురించి చెప్తున్నాను కదా. అయితే ఈ క్రాకరీ యూనిట్ ఏంటంటే, నేను కిచెన్ వాల్కి ఎండ్ అనమాట, ఓపెన్ కిచెన్ అనమాట. యాక్చువల్లీ ఇది ఏం చేశానంటే, ఒక సైడు కౌంటర్ పెట్టించి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా, రెండో సైడు ఓపెన్ ఉంటే కనుక చిన్న చిన్న క్రాకరీ యూనిట్స్ నేను పింట్రెస్ట్లో చూశాను, కానీ నాకు అంత పెద్ద ఫ్యాన్సీగా ఉన్నదైతే వద్దు, మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గాను ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఊరికి హడావుడిగా ఉన్నా కానీ మనకి అది చాలా ఆస్పెక్ట్స్లో అంత పనికిరాదు, యూజబుల్గా ఉండదన్నమాట. సో దానికి ఏం చేశాను, ఒక పక్కన పైనుంచి కింద వరకు కూడా క్రాకరీ యూనిట్ అంతా చేంజ్ చేశాను అనమాట. సో దానివల్ల ఏమైంది, పైన ఎక్కువ యూజ్ లేని మాత్రమే పెట్టుకుంటాను, మిడిల్లో రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ పెట్టుకుంటాను. సబ్సే కింద అది గ్లాస్ డోర్లు కాకుండా నార్మల్ డోర్లు వేయించుకున్నాను అనమాట. అండ్ లామినేషన్స్ కూడా సేమ్ కిచెన్కి పైన ఉన్నాయి కదా ర్యాక్స్, సేమ్ అదే లామినేషన్ కలర్ మొత్తం లోపల బయట అంతా కూడా చేయించుకున్నాను సేమ్ అలాగే. షెల్ఫ్లు కూడా నేను గ్లాస్ షెల్ఫ్లే వేయించాను, ఎందుకంటే మనకి వెనకాల పెట్టినవి కూడా బాగా కనబడతాయి, పైన ఉన్నవి, వెనకాల ఉన్నవి, కింద ఉన్నవి. గ్లాస్ షెల్ఫ్లు అయితే కనుక బాగా కనపడతాయి అన్నమాట. సో మామూలుగా వుడెన్ షెల్ఫ్స్ అనుకోండి కనపడవు, వెనకాల ఏమున్నాయో కనపడవు. మనం ఇదే గ్లాస్ షెల్ఫ్లోంచి కింద నుంచి ఒంగని చూసినా కానీ వెనకాల ఏమున్నవి అన్నది కనపడతాయి అన్నమాట. అందుకని అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా ఎలిగెంట్గా బాగా స్లీక్గా అందంగా కనపడుతుంది. ఇది డెప్త్ కూడా ఎక్కువ లేదనమాట, 1 feet డెప్త్. మనం డోర్ క్లోజ్ చేసేస్తే కనుక 11 inches మాత్రమే ఉంటుంది. మరి పెద్దగా ఎక్కువగా చేయించుకున్నా కానీ అదేమవుతుందంటే, వెనకాల పెట్టిన వస్తువులు మనకి అందకుండా తీయటం కూడా కష్టం. మామూలుగా స్టీల్ డబ్బాలు అట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు అంటే కనుక ఈజీగా తీసుకోవచ్చు. బట్ క్రాకరీ ఆ విషయంలో మనం డెప్త్కి వెనక్కి పెట్టుకున్న వస్తువుల్ని తీసేటప్పుడు ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా కానీ డేంజర్ అనమాట. సో అందుకని నేను డెప్త్గా చేయించకుండా ఓన్లీ 11 inches, మొత్తం 12 inches ఉంటుంది. డోర్ క్లోజ్ చేస్తే 11 inches ఉంటుందన్నమాట. సో దీనికి తగ్గట్టుగా షెల్ఫ్స్కి ఇలా ర్యాక్ లాగా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇవి డైరెక్ట్గా అయితే మనకి మార్కెట్లో దొరకవు, ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. ఇది రైజర్స్ అనమాట, మనం కింద ఏమైనా పెట్టుకోవడానికి. ఈ షెల్ఫ్ హైట్ కూడా 1 feet హైట్ ఉంటుంది. ఈ హైట్ లోపల మనం కొన్ని ఏంటంటే అంత పెద్దవి పెట్టుకోవడానికి ఉండదు కదా. సో అప్పుడు ఇట్లాంటి రైజర్స్ లాంటివి, ఇట్లాంటి ర్యాక్ ఆర్గనైజర్స్ లాంటివి తెచ్చుకుంటే కనుక వాటి వల్ల కింద పైన కూడా మనం ఆర్గనైజ్ చేసి నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఈ క్రాకరీ అంతా కూడా ఒకేసారి కొన్నదైతే కాదండి. ఈ కప్స్ అయితే మాత్రం నాకు డియరెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇలా మనకి నచ్చినవి చక్కగా అరేంజ్ చేసుకుంటూ ఉంటే కనపడుతూనే ఉంటాయి, అండ్ మనం యూజ్ చేసుకోగలుగుతాం, రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోగలుగుతాం. క్రాకరీ అంటే ఊరికి అట్లా పెట్టి బంగారం వెండో దాచినట్టు దాయటానికి కాదు కదా, యూజ్ చేసుకోవడానికి. సో నేనైతే అలా ఆలోచిస్తాను, రెగ్యులర్గా యూజ్ చేస్తాను కూడా. సో ఈజీగా మనకి యాక్సెసిబిలిటీ ఉండేలాగా సర్దుకుంటే కనుక నేను కొంచెం రీఅరేంజ్ చేద్దాం అన్నట్టుగా ఇది ఇక్కడదక్కడ అక్కడదిక్కడ కొంచెం మారుస్తూ సర్దానమాట. లాస్ట్కి అదేంటంటే మనకి ఈజీగా రెగ్యులర్గా తీసుకునేవి ఎదురుగా పెట్టుకుంటే కనుక ఈజీగా తీసుకునేలా ఉండాలి. రెగ్యులర్గా కొంచెం ఎప్పుడో అప్పుడు మధ్యలో తీసేవైతే కొంచెం వెనక పెట్టుకుంటే ఈజీగా ఉంటాయన్నమాట. ఈ కప్లు అట్లాంటివి కూడా నేను డైలీ యూజ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసేవి కూడా ఉంటాయి. సో అన్నీ
దగ్గరగా కనపడేలాగా అరేంజ్ చేసుకుని పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఫైనల్గా మొత్తం క్రాకరీ యూనిట్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత డిష్ వాషర్లో అన్ని లోడ్ అన్నీ తీసుకొచ్చేసి 1 బై 1 కొంచెం రీఅరేంజ్ చేస్తూ కొన్ని మాత్రమే ప్లేసెస్ మార్చాను అనమాట. సో ఫైనల్లీ మొత్తం అంతా అరేంజ్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. నా దగ్గర ఇంకొక క్రాకరీ యూనిట్ కూడా ఉంది. లైక్ అది షో ఐటమ్స్లా పెట్టుకునేదానికి షోకేస్ లాగా అనమాట. సో ఇది మాత్రం నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి పెట్టుకోవడానికి మాత్రమే చేయించుకున్నది. సో ఇలా మీరు కూడా ఆలోచించి మీకు కన్వీనియంట్గా ఎలా ఉంటుందో అది ఆలోచించుకుని చేయించుకుంటే కనుక మీకు పెట్టిన డబ్బులకి వాల్యుబుల్గా మీకు రిటర్న్ దొరుకుతుందనమాట. సో నేనైతే క్రాకరీ చాలా ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా, ఈజీగా క్లీన్ చేసుకునేలాగా, అందంగా కనపడేలాగా చేయించుకున్నాను. సో ఇలాగే క్రాకరీ లాగానే ఇంకా మిగతా ఫర్నిచర్ కూడా నేను బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్ దగ్గర నుంచి బెడ్రూమ్లో బెడ్స్ అండ్ ఫర్నిచర్లో సోఫా, డైనింగ్ టేబుల్ ఇట్లాంటివన్నీ కూడా నేను ఆర్డర్ బేస్ మీద చేయించుకున్నవి అనమాట. అంటే నాకు ఎలా డిజైన్ కావాలో ఆ డిజైన్ చెప్పేస్తే కనుక వాళ్ళు చేసిచ్చేలాగా నేను ఆర్డర్ బేస్ని చేయించుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఏ రకంగా కావాలో, మనం ఏ కన్వీనియంట్లో యూజ్ చేసుకోగలుగుతామో అవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మనం చేయించుకుంటే కనుక దానివల్ల మనం ఎక్కువ యూస్ఫుల్గా ఉంటాం. మనం ఎక్కువ హ్యాపీలీ ఆ ఫర్నిచర్ అని కానీ లేకపోతే మొత్తం మీద దాన్ని బాగా యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ నెక్స్ట్ రోజు క్లిప్పింగ్ అనమాట. మిగతా క్రాకరీ అంతా కూడా పై ర్యాక్లో ఉన్న క్రాకరీ అంతా కూడా డిష్ వాషర్లో వేసేసి ఆరిన వల్ల మళ్ళీ ఈ ట్రేలో పెట్టుకుంటూ మళ్ళీ పై ర్యాక్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. సో ఈ క్రాకరీ అంతా కూడా నేను ఎట్ ఏ టైం కొన్నది ఏదీ లేదు. బంజారా మార్కెట్ ఉంటుంది కదా ఢిల్లీలో, అక్కడ కొన్ని కొన్నాను. ఆ తర్వాత లోకల్ సబ్జీ మండి ఉంటుంది కదా, అక్కడ కూడా నేను కొన్ని కొన్నాను. ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనపడితే కనుక 2-3 అలా మనకి ఇంట్లోకి వాడుకోగలుగుతాము అండ్ బాగుంటాయి పెట్టుకుంటే అని అన్నప్పుడు అట్లాంటివన్నీ కూడా నేను తీసుకుంటానన్నమాట. నాకు బ్లూ క్రాకరీ అంటే బ్లూ కలర్లో ఉన్న క్రాకరీ పెట్టుకోవడం ఇష్టం కాబట్టి సో నేను అలా మొత్తం అన్నీ కలెక్ట్ చేశాను అనమాట ఓవర్ ఏ పీరియడ్ నుంచి. సో ఇది ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ ఇలా షెల్ఫ్స్లో మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. అండ్ ఆ ప్లేట్ ర్యాక్ కూడా నేను విడిగా ఆన్లైన్లోనే తెప్పించాను. మనకి ప్లాటర్స్ లాంటివి పెట్టుకోవడానికి ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసి పెట్టేస్తే అన్నీ తీసి మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇబ్బంది అవుతుంది కదా అనేసి అలా ప్లేట్ ర్యాక్ లాంటిది అయితే కనుక విడివిడిగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ బౌల్స్ పెట్టుకునేటప్పుడు మనం ఈజీగా కింద నుంచి పెట్టుకునేలాగా అలా రేజర్ లాంటి ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని మనం చక్కగా అరేంజ్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా యాక్సెస్ అవుతుంది అనేసి నేను ఇలా ఆర్గనైజర్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. నా వీడియో నచ్చుతుంది అని అన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.